రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ 4వ సర్గ. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరప్రభావం వల్ల దివ్యజ్ఞానం పొందిన వాల్మీకి మహర్షి రాముని చరితను సుందరమైన శబ్దాలంకారాలతో మనోహరంగా రూపొందించారు. మొదట 6 కాండలను రచించి తరువాత ఉత్తరకాండ రచించారు. రామ పట్టాభిషేకం తరువాత జరిగే అశ్వమేధ యాగము మొదలైన ఘట్టాలను ముందుగానే వివరించారు. ఇక ఈ రామాయణాన్ని కంఠస్థం చేసుకొని పాడగలిగేవారు ఎవరని వాల్మీకి మహర్షి ఆలోచించారు. అలా ఆలోచిస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తున్నప్పుడు మునివేషంలో ఉన్న లవకుశులు వచ్చి ఆయనకు నమస్కరించారు. లవకుశులు మంచి విద్యార్థులు, చక్కగా అధ్యయనం చేసినవారు, ఒకే గొంతుతో చక్కగా పాడగల సామర్థ్యం కలిగిన రాజకుమారులు. రామాయణం గానం చేయడానికి వీరే సమర్థులు అని ముని నిర్ణయించారు. రామాయణం వేదాలతో సమానమైంది కాబట్టి దీన్ని పారాయణ చేయాలంటే వేదాంగాలు సరిగ్గా అధ్యయనం చేసిన లవకుశులే సరైనవారు. ఈ రామాయణంలో ముఖ్యంగా రాముని వృత్తాంతము, సీతాదేవి చారిత్ర్యము, పులస్త్య మహర్షి వంశంలో వచ్చిన రావణుని సంహారము వివరించబడింది. కాబట్టి ఇది రామాయణం సీతాయాశ్చరితం మహత్ అంటే సీతాదేవి యొక్క గొప్ప చారిత్ర్యము, పౌలస్త్య వధ అనే పేర్లతో పిలవచ్చని వాల్మీకి మహర్షి లవకుశులకు ఉపదేశించారు. రామాయణం మధురంగా గానం చేయడానికి, వీణ, మృదంగం మొదలైన వాయిద్యాలతో పలికించడానికి అనువైనది. శృంగార, వీర, కరుణ, హాస్య, రౌద్ర, భయానకం మొదలైన నవరసాలతో నిండిన రామాయణాన్ని లవకుశులు గానం చేశారు. కవలలైన కుశలవులు సంగీత శాస్త్రం బాగా అధ్యయనం చేసినవారు, చక్కని కంఠం కలవారు, మంద్ర, మధ్యమ, తారాస్థాయిలో పాడడంలో నిపుణులు. అభినయం చేస్తూ చక్కగా పాడే ఆ కవలలను చూస్తుంటే గంధర్వులు వీరి రూపంలో వచ్చారా అనిపిస్తుంది. రామునికి ప్రతిబింబాలులాగా ఉన్న లవకుశులు రామకథను గురువు ఉపదేశించిన విధంగా బ్రాహ్మణులు, సాధువులు చేరిన సభలో గానం చేశారు. ఆ సభలోని మునులందరూ కళ్ళ నిండా ఆనంద భాష్పాలతో లవకుశులను ప్రశంసించారు. పాడిన విధానాన్ని, రామాయణాన్ని రచించిన విధానాన్ని వేనోళ్ల పొగిడారు. లవకుశులు శ్లోకాలలోని భావాలు, రసాలు చక్కగా అర్థమయ్యేలా లయబద్ధంగా పాడారు. వారి గానానికి ఆనందించిన మునులలో ఒకరు కలశాన్ని బహూకరించారు, ఒకరు జింక చర్మాన్ని, ఒకరు మౌంజిని, ఇంకొకరు కమండలాన్ని, ఒకరు యజ్ఞోపవీతాన్ని, ఒకరు జపమాల, కౌపీనము, గొడ్డలి, కాషాయ వస్త్రము, ఉత్తరీయము, జటాబంధనము, యజ్ఞపాత్రలు ఇలా వారి వద్ద ఉన్న వస్తువులు లవకుశులకు బహుకరించారు. వాల్మీకి మహర్షి రచించిన ఈ రామాయణం మొదటి నుండి చివరి దాకా అద్భుతంగా ఉంది. ఈ గాన కోవిదులు దీన్ని చక్కగా పాడారు అని మునిలందరూ ప్రశంసించారు. ప్రజలందరికీ ఈ కావ్యం గురించి తెలియజేయడానికి వీధులలో, రాజమార్గాలలో గానం చేస్తున్న లవకుశులను రామచంద్రుడు చూశాడు. ఆ బాలురను తన సభకు పిలిపించి వారిని ప్రశంసించారు. బంగారపు సింహాసనంపై అశ్వమేధ యాగ దీక్షితుడైన రామచంద్రుడు కూర్చొని ఉన్నాడు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, మంత్రులు అందరూ అక్కడికి చేరుకున్నారు. ఈ ఇద్దరు మునివేషంలో ఉన్నప్పటికీ రాజలక్షణాలు కలిగి ఉన్నారు. గాయకులు, తపస్సంపన్నులు. వీరి గానం చాలా సంతోషాన్ని ఇస్తుంది, మీరు కూడా వినండి అని రాముడు సభలో చెప్పాడు. రాముని ప్రోత్సాహంతో ఎంత విన్నా తనివి తీరని రామచరితను గానం చేయడం ప్రారంభించారు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 4వ సర్గ సంపూర్ణమైంది. హనుమతంతర్గత శ్రీరామార్పణమస్తు. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి శ్లోకాల గురించి తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జై శ్రీరామ్.